దురంధర్ 2 మూవీ వివాదంలో చిక్కుకుంది. దురంధర్ సినిమాలోని ఒక సన్నివేశంలో గురు గోవింద్ సింగ్ రచించిన పవిత్ర దశం గ్రంథులోని శ్లోకాలను పఠిస్తూ నటుడు ఆర్ మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారు సినిమాలో. ఇది సిక్కు సమాజపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని మహారాష్ట్ర సిక్కు సంస్థ అధ్యక్షుడు గుర్జోత్ సింగ్ కీర్ ఫిర్యాదు చేశారు. గురుబానీ కేవలం ఒక సంభాషణ కాదని, అది దైవికమైనదని, పవిత్రమైనదన్నారు. సిగరెట్ తాగుతూ దాన్ని పఠించడం క్షమించరాని నేరమంటూ గుర్జోత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, చిత్ర బృందం బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే దర్శకుడు ఆదిత్యధర్, నటులు రణవీర్ సింగ్, మాధవన్ కనిపించే ప్రతి చోట నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన తెలుపుతామని సిక్కు సంస్థలు హెచ్చరించాయి. దీంతో ఈ వివాదంపై నటుడు ఆర్ మాధవన్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ క్షమాపణలు చెప్పారు. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. సినిమాల్లో శ్లోకం పఠించే ముందు నేను సిగరెట్ తీసుకున్నాను, కానీ తెరపై ఎక్కడా కూడా సిగరెట్ తాగుతూ శ్లోకం పఠించే సన్నివేశం లేదు. దర్శకుడు ఆదిత్యధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాకు సిక్కు సమాజం పట్ల అపారమైన గౌరవం ఉంది. నేను సినిమా విడుదలకు ముందు ఖచ్చితంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తాను. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని ఆర్ మాధవన్ తన ఇన్స్టా వీడియోలో చెప్పుకొచ్చారు.